అంటే ఈ 3 నెలల కాలంలో అందరి మా పాలకవర్గ సభ్యులు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు కాబట్టి నాకున్నటువంటి ఈ చిన్న సమయంలో నేను ఇన్ని కార్యక్రమాలు చేపట్టగలిగినానని చెప్పేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి ఏదైతే మన స్టాంపు డ్యూటీ 54 కోట్లు, అలాగే మన అమృత్కు సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి 17 కోట్ల రూపాయలు, 15th ఫైనాన్స్ ఫస్ట్ క్వార్టర్ 2వ క్వార్టర్కి సంబంధించినటువంటి వాటిని రిలీజ్ చేయడం కోసం ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. కానీ అక్కడి నుంచి కూడా 4 వారాల నుంచి ఎటువంటి స్పందన లేకుంటే నిన్నటి రోజున హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. ఏదైతే కార్పొరేషన్కు హక్కుగా రావాల్సిన హక్కుగా అంటే మనం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా మనకు హక్కుగా ఏదైతే స్టాంపు డ్యూటీ, మ్యూటేషన్ ఫీజులు, అలాగే బిల్డింగ్ అప్లికేషన్ ఫీజులు, బీపీఎస్ ఎల్ఆర్ఎస్ సంబంధించిన డబ్బులు మనకు చెందాల్సింది ఈ పొద్దు దాదాపుగా 25 నెలలు అవుతున్నా కానీ ₹1 కూడా మనకు రియంబర్స్మెంట్ రాని పరిస్థితి ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ అక్కడి నుంచి స్పందన రాలేదు. 4 వారాలైనా కూడా ఇమీడియట్గా కోర్టులో నిన్నటి రోజున, ఎందుకంటే మనకున్న టైం తప్పవుతుంది కాబట్టి నిన్నటి రోజున దాన్ని మనం రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మొన్న రివ్యూ మీటింగ్లో ఏదైతే మనం మొండి బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని వసూలు చేసే కార్యక్రమంలో చూస్తే దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మనకు రావాల్సిన పన్నులు 76 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉందని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటా నిధులు ప్రభుత్వం నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఏదైతే మనకు రావాల్సిన నిధులను వాటన్నిటిని కూడా రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల నగరపాలక సంస్థ అప్పుల ఊబిలోకి ఏర్పడిందని చెప్పేసి మనం మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. అంతేకాదు ఏదైతే మన శ్మశానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాట్ పుష్ బేసిస్లో సంక్రాంతి పండగకు సంబంధించి, క్రిస్మస్ పండగకు సంబంధించి వాటన్నిటిని కూడా హిందూ క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్ అన్నింటిని కూడా వాటిని క్లీన్ చేసే కార్యక్రమం చేశాం. మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వానికి ఈరోజు చివరి రోజు మేము డిమాండ్ చేస్తున్నాము, ఇమీడియట్లీగా ఏదైతే మా కార్పొరేషన్కు దాదాపుగా 140 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పటికైనా మీరు విడుదల చేసి ఈ కార్పొరేషన్ను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మేమందరం కూడా వీటి ఏవైతే రావాలో ఆ ఫండ్స్ రాబట్టడంలో తప్పకుండా మేము ప్రతిపక్ష పాత్ర పోషించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.